My friends, good morning. We'll have a brief look out on market. అయితే ప్రీవియస్ డే ట్రెండ్ ఏంటి, ఈ రోజు ట్రెండ్ ఏంటి, ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హ్యావ్ ఎ నోట్ ఆన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. See, here it is the resistance and max chances are there for this one, which is a support, right? ఇది 1 hour time frame లో రెసిస్టెన్స్ సపోర్ట్స్. విల్ గో విత్ 1 minute time frame now. ఇప్పుడు ఈ 1 minute టైం ఫ్రేమ్లోకి వెళితే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఫార్మాట్స్, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సి ఇది మనకి ఓపెనింగ్, ఎప్పటి ఓపెనింగ్ అంటే సీరియస్ 15th ఓపెనింగ్. 15th మార్నింగ్ ఓపెనింగ్లో ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ అయింది. దిస్ ఎగ్జాక్ట్లీ అరౌండ్, సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఇట్ ఈస్ అరౌండ్ 23,685. మరి 23,685 ఓపెనింగ్కి మన ట్రేడ్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ట్రేడ్ ఫార్మాట్స్ ఒకసారి చూద్దాం. ఈ ట్రేడ్ ఫార్మాట్లో మనకి ప్రీవియస్గా అంటే అరౌండ్ 14th వి గాట్ ఎ గ్యాప్ అప్. 14th మనకు వచ్చిన ఒక గ్యాప్ అప్. సి ఈ గ్యాప్ అప్ తర్వాత ఏం జరిగిందంటే ప్రీవియస్ డే హైని క్రాస్ చేయలేకపోయాడు. క్రాస్ చేయలేక ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేసింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే దీన్ని CHOCH, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటాం. ఇది సపోర్ట్ కంటే లోయర్ లెవెల్లో సస్టైన్ అయ్యి FEG వాల్యూస్ ఏమైనా ఫిల్ అయినాయి అనుకోండి, దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వాట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్ఫర్మేషన్. అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్ఫర్మేషన్ రాలా, ఎందుకంటే ప్రీవియస్ FEGలు ఏం ఫిల్ కాల, మళ్ళా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తర్వాత ఈ పర్టికులర్ జోన్లో చూడండి, అరౌండ్ 9 to 10 minutes ఇక్కడే స్పెండ్ చేసింది మార్కెట్. ఈ స్పెండింగ్లో ఇక్కడ సపోర్ట్ లైన్స్ వేసుకున్నారు. పైగా ఇది ప్రీవియస్ సపోర్ట్స్, ఇవన్నీ ప్రీవియస్ సపోర్ట్స్. సో ఈ పర్టికులర్ జోన్ని మనం ఏమనొచ్చు అంటే డిమాండ్ జోన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ విల్ బి డిమాండ్ జోన్. ఎప్పుడైతే డిమాండ్ జోన్కి చేరిందో వీ కెన్ గో విత్ ఎప్పుడైతే డిమాండ్ జోన్కి వచ్చిందో వీ కెన్ గో విత్ పాజిటివ్ బయాస్. ఇప్పుడు ఈ పాజిటివ్ బయాస్కి మరి డైరెక్ట్గా కాల్ ఎంటర్ అవ్వచ్చా? ఛాన్స్ లేదండి. ప్రీవియస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాట్లాడతాం. ఈ పర్టికులర్ జోన్ నుంచి ఫ్రమ్ హియర్ this one is said to be previous high. ఇప్పుడు ఆ ప్రీవియస్ హైని క్రాస్ ఇలా రైట్, మళ్ళా డిమాండ్ జోన్ నుంచి ప్రీవియస్ హై క్రాస్ చేసేచ్చు. ఈ ప్రీవియస్ హై క్రాస్ అయిన తర్వాత ఒక పర్టికులర్ అరౌండ్ నియర్లీ 65 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాకే మీకు ప్రీవియస్గా వచ్చినటువంటి సెన్సెక్స్లో జీరో హీరో ట్రేడ్లో మంచి డబ్బులు వచ్చినాయి. ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వల్ల వచ్చినాయి. ఇదే మీకు ఇచ్చినటువంటి ఆ రోజు సెన్సెక్స్ ట్రేడ్. అరౌండ్ వీ హ్యావ్ క్యాప్చర్డ్ నియర్ బై, ఇదిగోండి ఈ జోన్ మొత్తం మార్క్ చేస్తాను ఇప్పుడు చూద్దరు, కానీ ఆ జోన్లో ఉన్నటువంటి రేంజ్ మొత్తం మనం క్యాప్చర్ చేసుకున్నాం ఆ రోజు. ఈ జోన్ మొత్తం మందే ఆ రోజు 540 to 680, 690, అరౌండ్ 150 పాయింట్స్. నిజంగా వండర్ఫుల్ పాయింట్స్ వచ్చినాయి, 150 పాయింట్స్. ఇప్పుడు ఈ 150 పాయింట్స్ వరకు ఓకే, అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ ఎట్లా చెప్తాము? ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది అనుకున్నామో, ఈ పర్టికులర్ జోన్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందని మీతో చెప్పా. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే
డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి ఇది అప్వర్డ్ డైరెక్షన్కి వచ్చేసింది. దిస్ ఈజ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, రైట్? అండ్ దిస్ వన్ విల్ బి డిమాండ్ జోన్. మరి ఈ పర్టికులర్ జోన్ ఇది ఏంటిది? ఈ జోన్ ఇది అసలు జోనే కాదు సార్, ఇది జోన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సప్లై జోన్. ఈ సప్లై జోన్ ఎందుకైంది అంటే నథింగ్ బట్ సప్లై జోన్ ఉన్న రెసిస్టెన్స్ ఉన్న ఒకటి. సప్లై జోన్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్, రైట్? ఇప్పుడు ఈ సప్లై జోన్ లో ఇక్కడ ఈ పర్టికులర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర నుంచి 150 పాయింట్స్ పట్టుకున్నాం, ఓకే, కంఫర్టబుల్. ఇంకా కొంతమంది సెల్లర్ ఉన్నారు, వాడు ఏదో కంఫర్టబుల్ గా ఇంకొక 40 to 50 పాయింట్స్ కూడా హోల్డ్ చేశాడు. హోల్డ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎలా నమ్మించాడు అంటే మన మార్కెట్, నేను సప్లై జోన్ ని బ్రేక్ చేస్తున్నా, మళ్ళా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది అని చెప్పాడు. అయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు మీతో ఇందాక నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఈజీ గ్యాప్ ని ఫిల్ చేయాల్సిందే. ఎఫ్ఈజీని ఫిల్ చేయకుండా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే అది వ్యాలిడ్ కాదు. ఇక్కడ ఎఫ్ఈజీలు ఏవి ఫిల్ కాల, అది కూడా 1 hour టైం ఫ్రేమ్ లో. ఓకే, ఎఫ్ఈజీ ఎలా ఫిల్ అవ్వాలి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కి ఎఫ్ఈజీ ఎప్పుడు ఫిల్ అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ పర్టికులర్ జోన్ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు రిజెక్షన్ వచ్చిన తర్వాత ఏమైంది? సీరియస్ ఈ పర్టికులర్ జోన్ నుంచి రిజెక్షన్, నవ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ లెవెల్. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ అన్ని మారిపోతున్నాయి. ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది ప్రీవియస్ గా మనకి క్యారెక్టర్ చేంజ్ అయినటువంటి జోన్, ఇది క్యారెక్టర్ చేంజ్ అయిన జోన్. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది కదండి ఒక పర్టికులర్ జోన్ లో. ఎక్కడ వచ్చిందంటే సీరియస్ వన్ హియర్, నా దిస్ వన్, దిస్ ఈజ్ లోయర్ లో. ఈ లో కంటే కిందకి లోయర్ లో వచ్చింది. నెక్స్ట్ మళ్ళా లోయర్ లో వచ్చింది, కానీ ఎఫ్ఈజీస్ ఏమీ ఫిల్ కాల. ఇక్కడికి వస్తే ఎఫ్ఈజీ ఫిల్ అయినట్టు. ఇక్కడ ఎఫ్ఈజీ కంప్లీట్ అయిపోయింది జోన్, కంప్లీట్ అయ్యి రీటెస్ట్ చేసుకున్నాడు. రీటెస్ట్ చేసుకున్న తర్వాత రైట్ నా వి గోట్ ఏ బ్రేక్ డౌన్. ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ వచ్చింది కదా, మరి బ్రేక్ డౌన్ లో మనం పిఈ అయినా తీసుకున్నాం, నో డౌట్ వి గాట్ సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ వన్. In PE side, some extent, little extent, because this one, this nausiness ఉంది. ఈ నాజినెస్ వల్ల అంత ఎక్కువ ప్రాఫిట్స్ రావు. సరే, ఇప్పుడు మార్కెట్ ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజుకి దర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ సపోర్ట్ లైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ సపోర్ట్ లైన్ లోపల మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే ఎన్ని పాయింట్స్ డౌన్ వస్తాయి? ఎగ్జాక్ట్ గా 180 to 190 పాయింట్స్, అరౌండ్ 200 పాయింట్స్ డౌన్ రావాల్సింది. ఎందుకని? ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనే మాట వచ్చింది. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళా డిమాండ్ జోన్కి వచ్చే మార్కెట్ పోవాల్సింది. సో టుడే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సి మినిమం 200 పాయింట్స్, 150 to 200 పాయింట్స్ డౌన్. మళ్ళీ ఇక్కడ ఇది సపోర్ట్ కదన్నా, ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ డైరెక్షనల్ గా మూవ్మెంట్ వస్తుంది. సో టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ guaranteed place. Now నెక్స్ట్ మార్కెట్ లెవెల్స్ వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మార్కెట్ లెవెల్స్ ఎవరిపైన డిపెండ్ అవుతాయంటే, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లో ఇది డౌన్వర్డ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఓపెన్ అయిందో ఎవరి స్టాప్ లాస్లన్నీ పోయినాయి? నో డౌట్ సెల్లర్స్ స్టాప్ లాస్లన్నీ పోయినాయి. ఇప్పుడు సెల్లర్స్ స్టాప్ లాస్లన్నీ ఈ పర్టికులర్ జోన్ లో పెట్టుకున్నారు. వాళ్ళంతా ఈ జోన్ లో ఉన్నాయి, ఈ స్టాప్ లాస్ల జోన్. ఇక్కడి నుంచి వాళ్ళు ఎవరెవరైతే స్టాప్ లాస్లు పెట్టి సెల్ చేశారో ఈ పర్టికులర్ జోన్ లో, వాళ్ళందరూ కాల్ సెల్లర్స్ ని నిన్న ట్రాప్ చేశారు. ఇన్ ద సెన్స్ ఫ్రైడే, ఈరోజు ఓపెనింగ్ తో పిఈ సెల్లర్స్ ని ట్రాప్ చేశారు. సో పిఈ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు, కాల్ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. ఇది రిటైలర్ ఆలోచించే విధానం. ఇప్పుడు మనం రిటైలర్ స్థాయి నుంచి కొంచెం ముందుకు వెళ్దామంటే ఎవరు ట్రాప్ అవ్వలేదు సార్. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లో క్లారిటీ వస్తే ఖచ్చితంగా మార్కెట్ ఎవరిని ట్రాప్ చేయలేదు. పొటెన్షియాలిటీ అంటే కాస్త ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంతా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయో చెప్తాను. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కంటే మెయిన్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్.
ఆ మెంటల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడానికి ఈ వీడియోస్ అన్ని. See, ఇప్పుడు ఈ పర్టికులర్ జోన్ లో మీతో మాట్లాడింది కాల్. ఇక్కడ ఈ జోన్ కి వచ్చేంత వరకు నో డౌట్ ఇది 200 పాయింట్స్. టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్యాప్. ఈ పుట్ ప్రైస్ దగ్గర నుంచి మళ్ళా ఇది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇంతకుముందు ఎవరైతే ఓవర్ నైట్ లో కాల్ సెల్ చేసి పెట్టుకున్నారో వాళ్ళంతా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఈ పర్టికులర్ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళా పిఈ సెల్ చేస్తారు. ఎందుకు సెల్ చేస్తారంటే ఇది ఓవరాల్ గా జోన్, మార్కెట్ ట్రేడింగ్ జోన్ అంటారు దీన్ని. ఈ జోన్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఈ జోన్ దాటితే అప్పుడు సిఈ సెల్లర్స్ అయినా పిఈ సెల్లర్స్ అయినా వాళ్ళకి లాస్ వస్తుంది. కాబట్టి బిగ్ ప్లేయర్కి ఎక్కడ లాస్ అయితే లేదు. మరి రిటైలర్ ఎవరైతే ఉంటాడో రిటైలర్కి ఎందుకు లాస్ వస్తుంది? నో డౌట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది కదా. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని చాలా మంది సిఈ డైరెక్షన్ లో ఉన్నారు. వాళ్ళందరినీ మార్నింగ్ 9:15కి జీరో చేయటమే ఈ బిగ్ ప్లేయర్స్ యొక్క టార్గెట్. ఓకే, మరి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది, తర్వాత డిమాండ్ జోన్, సప్లై జోన్, ఇన్ని జోన్స్ లో కన్ఫర్మేషన్ ఉంది. 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అని మీరు చెబుతున్నారు. గిఫ్ట్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ చూపిస్తుంది. మరి ఇంత కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం మన గ్రూప్ లో ట్రేడ్ ఎందుకు హోల్డ్ చేయాల? రీజన్ ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న ట్రెండ్కి ఓవర్ నైట్ హోల్డ్ చేసి ఇబ్బంది పెట్టడం తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ నైట్ హోల్డింగ్ లేదు. ఎప్పుడైనా నిజంగానే ఈ న్యూస్ ఇష్యూస్ ఉంటే అప్పుడు ఓవర్ నైట్ హోల్డింగ్, బట్ ఎగ్జాక్ట్ గా అయితే ఓవర్ నైట్ హోల్డింగ్స్ లేవు. సరే, ఇప్పుడు మన ట్రెండ్ కోసం ఆలోచిద్దాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది ఈరోజు? ఈరోజు పాసిబిలిటీస్ ఏమన్నాయంటే ఇట్ మే ఓపెన్ అరౌండ్ దిస్ పర్టికులర్ జోన్. ఈ జోన్ నుంచి మళ్ళా రెసిస్టెన్స్ దగ్గరికి ఇంకోసారి టచ్ చేస్తుంది. రెసిస్టెన్స్ టచ్ చేసిన తర్వాత అప్పుడు పాసిబిలిటీస్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటాయి. ఇది అప్వర్డ్ డైరెక్షన్ పాసిబిలిటీ. ఇలా ఫస్ట్ హై ఏదైతే ఉందో ఆ హైని క్రాస్ చేసి ముందుకు వెళితే నో డౌట్ దిస్ విల్ బి TP1, దిస్ వన్ విల్ బి TP2 అండ్ హియర్ దిస్ వన్ విల్ బి TP3. ఈ TP3 దగ్గర 100% బుక్ చేసుకోవాల్సిందే కదా. దేర్ వీ గాట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్. ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అంటే కన్ఫర్మేషన్ ఈ రోజు గ్యాప్ డౌన్. ఓకే రైట్. మీరు ట్రేడ్ చేసేప్పుడు చాలా మంది చెబుతుంటారు ఇది జాగ్రత్తగా చేయండి, తక్కువ లాట్ చేయండి, ఎక్కువ లాట్ చేయండి. ఇవన్నీ కాదు సార్. మీ దగ్గర కంట్రోలింగ్ పవర్ ఉంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ట్రేడ్ సక్సెస్ అవుతాయి. ఆ నాలెడ్జ్ డెవలప్ చేయడానికి వీడియో పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు నిజంగా నచ్చితే ఇది నలుగురితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ నైస్ డే. బాయ్.